నెల్లూరు జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు 39 లక్షల రూపాయల విలువ గల 51 చెక్కులను పంపిణీ చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 585 మంది లబ్ధి పొందినట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని పార్టీలకు అతీతంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఓకే ఓకే దాదాపు 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్, ఇంకెవరిది కాదు. అంటే తెలియాలా ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు ఈయన ఇప్పించాడు అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. నేను చంద్రబాబు నాయుడు కాదు నాకు పలానా మా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట చంద్రబాబు నాకేం పని అనదు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం అయిపోయింది. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశాం. అమౌంట్ వచ్చి 4,45,98,000, అంటే దాదాపు 4.5 కోటి పైన. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి మన కాన్స్టిట్యూయెన్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం.